గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా తెరిస్తే ఒక్కటే హడావుడి. పొరుగు రాష్ట్రం తమిళనాడులో దళపతి విజయ్ అద్భుత విజయం సాధించగానే ఏపీలోని కొందరు విమర్శకులు, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం ఒక రేంజ్లో రెచ్చిపోయింది. చూడండి, విజయ్ సింగిల్ గా వచ్చి కొట్టాడు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు కూటమి వెంటే ఉంటాడు, ఒంటరిగా గెలవలేడు అంటూ ఎన్నో విమర్శలు, సెటైర్లు వేశారు. కానీ వీరందరికీ ఒకే ఒక్క దెబ్బతో సమాధానం దొరికింది. అది కూడా సాదా సీదా సమాధానం కాదు. ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పవన్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించారు. అసలు ఈ భేటీ వెనుక ఉన్న రాజకీయం ఏంటి? పవన్ వెనుక ఉన్న కొండంత అండ ఎవరు? ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఈ వివాదం ఎక్కడ మొదలైందో చూద్దాం. తమిళనాట విజయ్ గెలుపును కొందరు పవన్ కళ్యాణ్ తక్కువ చేయడానికి వాడుకున్నారు. విజయ్ ఒంటరిగా పోరాడి 108 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా పవన్ కళ్యాణ్ 21 సీట్లే గెలిచారని, ఆయనకు సొంతంగా బలమే లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇందులో అవమానకరంగా, అసభ్యకరంగా పెట్టిన పోస్టులు కూడా చాలానే ఉన్నాయి. ఇక దీనికి పవన్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇచ్చారు. ఏపీలో పవన్ కళ్యాణ్ సాధించిన 100% స్ట్రైక్ రేట్, కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పోషించిన కింగ్ మేకర్ పాత్ర చరిత్రలో నిలిచిపోయేది. గెలుపంటే కేవలం సీట్లు మాత్రమే కాదు, ఒక రాష్ట్రాన్ని అరాచక పాలన నుంచి విముక్తి చేయడానికి చేసిన త్యాగం కూడా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే పవన్ ను విమర్శిస్తున్న వైసీపీ మాత్రం విమర్శకులు దీన్ని విస్మరించి పవన్ ఒంటరివాడు అని ముద్ర వేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా విమర్శలు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సాధారణంగా ప్రధాని ఒక రాష్ట్రానికి వస్తే అధికారిక ప్రోటోకాల్ ప్రకారం పర్యటనలు ఉంటాయి, కానీ మోదీ వాటన్నింటినీ పక్కన పెట్టారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ను పరామర్శించడానికి నేరుగా ఆయన నివాసానికే వెళ్లారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరు దేశ ప్రధాని, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంటికి స్వయంగా వెళ్లడం అంటే అది పవన్ కళ్యాణ్ పట్ల మోదీకున్న ప్రేమే కాదు, పవన్ కు జాతీయ స్థాయిలో ఉన్న గౌరవానికి నిదర్శనం. ఇది కేవలం ఆరోగ్య పరామర్శ మాత్రమే కాదు, పవన్ వెనుక నేనున్నాను అని విమర్శకులకు ఇచ్చిన స్ట్రాంగ్ మెసేజ్. గతంలో కూడా మోదీ పవన్ ను చూసి ఏమన్నారు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏ పవన్ నహి ఆంధీ హై అని చెప్పినట్టు పవన్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఆ మాటలకు మోదీ ఇప్పటికీ కట్టుబడే ఉన్నారని నిన్నటి భేటీ నిరూపించింది. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద మోదీ గంటకు పైగా సమయం గడిపారు. పవన్ పిల్లలతో ముచ్చటించారు, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడారు. ఒక జాతీయ నాయకుడు ఇలాంటి అనుబంధాన్ని ఒక ప్రాంతీయ పార్టీ నేతతో కలిగి ఉండడం విమర్శకుల నోళ్లు మోయించడానికి సరిపోదా? వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ విజయ్ని అడ్డం పెట్టుకుని చేసిన విమర్శలన్నీ మోదీ పవన్ ఇంటి గుమ్మం తొక్కగానే గాల్లో కలిసిపోయాయి. పొత్తులు అనేవి భయం వల్ల కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ చేసిన రాజీ అని ఇప్పుడు అందరికీ అర్థమైందని పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒకటే మాట వినిపిస్తోంది, పవన్ పవర్ కు ఢిల్లీనే ఫిదా అని. విమర్శకులు పవన్ ను ఒంటరిగా పోటీ చెయ్యలేడు అని తక్కువ చేసి చూస్తే, దేశ ప్రధాని మాత్రం పవన్ ను తన కుటుంబ సభ్యుడిగా గౌరవిస్తున్నారు. విజయ్ అక్కడ గెలిస్తే పవన్ ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వారిద్దరూ మార్పు కోరుకునేవారే. కానీ రాజకీయ లబ్ధి కోసం వీరిద్దరి మధ్య పోలిక తేవడం అనేది విమర్శకుల అజ్ఞానం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు వైసీపీ నేతలకు అర్థమై ఉంటుంది, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తే సమాధానం అమరావతి నుంచి కాదు, నేరుగా ఢిల్లీ నుంచే వస్తుందని. మొత్తానికి మోదీ పవన్ భేటీ ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఎవరెన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ కున్న జాతీయ స్థాయి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టమైంది. ఈ భేటీ కేవలం పొలిటికల్ కాదు, ప్యూర్ ఎమోషనల్ అటాచ్మెంట్.